హలో అండి అందరికీ. రీసెంట్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అతను ఎవరో కాదు, నితిన్ నబీన్. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ రాహుల్ గాంధీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. రీసెంట్గా నీట్ పేపర్ లీకేజ్ అయిన సందర్భంగా స్టూడెంట్స్ జంతర్ మంతర్లో స్ట్రైక్ చేస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ స్టూడెంట్స్తో పాటు స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గొడవ చేస్తూ ఆ స్ట్రైక్ని ఉధృతంగా మార్చే విధంగా స్టూడెంట్స్ని గొడవ చేసే విధంగా రెచ్చగొడుతున్నాడని నితిన్ నబీన్ రాహుల్ గాంధీకి హెచ్చరిక జారీ చేశారు. మీరు స్టూడెంట్స్ తరపు నుంచి ప్రశ్నించాలనుకుంటే, నీట్ పేపర్ లీకేజ్ అయిన సందర్భంగా దాని గురించి ప్రశ్నించాలనుకుంటే మీరు పార్లమెంటు సభలోకి వచ్చి ఆ పార్టీని ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ని మీరు ప్రశ్నించండి. నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. మీరు స్టూడెంట్స్తో కలిసి గొడవలు అంటే స్టూడెంట్స్ని రెచ్చగొట్టి గొడవలు చేసే విధంగా మీరు చేయకూడదు. ఏదైతే కేంద్ర పార్టీ ఉందో ఆ పార్టీ మీద స్టూడెంట్స్ని రెచ్చగొట్టి గొడవలు రేపి మీరు పారిపోయే విధంగా ఉండకూడదు. మీరు స్టూడెంట్స్ తరపు నుంచి ప్రశ్నించాలనుకుంటే మీరు పార్లమెంటు సభలోకి వచ్చి నీట్ పేపర్ లీకేజ్ అయిన దాని గురించి ప్రశ్నించండి, గవర్నమెంట్ని అడగండి. నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు పార్లమెంటు సభలోకి వచ్చి ప్రశ్నిస్తే మీరు చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని మీరు పార్లమెంటు సభలోకి రావడం లేదు. మీరు ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడ స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళని రెచ్చగొట్టి పార్టీకి చెడ్డ అంటే గవర్నమెంట్ మీద అన్ని ఇక గొడవ చేసే విధంగా స్టూడెంట్స్ని రెచ్చగొట్టి పారిపోతున్నారు. మీరు అంటే పార్లమెంటు సభలోకి వచ్చి మీరు ఆ నీట్ పేపర్ గురించి ప్రశ్నించండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ రాహుల్ గాంధీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. నిజమే, రాహుల్ గాంధీ పార్లమెంటు సభలోకి వెళ్ళి నీట్ పేపర్ గురించి ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇప్పుడు నీట్ పేపర్ గురించి ఏదైతే అంటే నీట్ పేపర్ లీక్ అయిందో దాని గురించి స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అది ఎవరైతే లీక్ చేశారో వాళ్ళకి చట్టపరంగా శిక్ష విధించేలాగా చూస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా స్టూడెంట్స్ని రెచ్చగొట్టి గొడవలేవి చేయకుండా పార్లమెంటు సభలోకి వెళ్ళి నీట్ పేపర్ లీకేజ్ అయిన సందర్భం గురించి మాట్లాడితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీకి ఇక ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మీరు అంటే పార్లమెంటు సభలోకి వచ్చి నీట్ పేపర్ గురించి మాట్లాడండి అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. మీరేమంటారు? ఈ వీడియో మీద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నీట్ పేపర్ గురించి కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.